ప్రధానంగా మాది ఒక డిమాండ్ గురుకులాల్లో మిగిలిపోయినటువంటి నాన్ జాయినింగ్ పోస్టులకు సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఈ నాన్ జాయినింగ్ పోస్టులని ఫిల్ చేయాలనేది ఒక డిమాండ్ తోటి మేము గత 6 నెలలుగా పోరాటం చేయడం అనేది జరుగుతుంది. మా పోరాటాన్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. దానికి నిరసనగా ఇక మాకు ఉన్నదల్లా ఒకటే ఆప్షను, మాకు నిరాహార దీక్ష. ఈరోజు మేమందరం అభ్యర్థులు అందరం నిరాహార దీక్షకి ఇక్కడ పూనుకోవడం అనేది జరిగింది. సో ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పుకి కామన్ పేపర్తో ఎగ్జామ్ నిర్వహించి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళు ఎల్బీ స్టేడియంలో హడావుడిగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా గొంతు కోయడం అనేది జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చేసినటువంటి తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? సో మీరు చేసినటువంటి తప్పుని మీరు సరిచేయండి అని మేము కోరడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా ప్రధానమైనటువంటి డిమాండ్ 1:2 సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ప్రతి ఒక్కరికి 9210 పోస్టులు నింపమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్త ఉద్యోగాలు అడగట్లేదు, కొత్త నోటిఫికేషన్లు అడగట్లేదు. మాకు ఎగ్జామ్ రాయకుండా మేము మెరిట్లో లేకుండా మేము ఉద్యోగాలను ఆశించట్లేదు. మేము ఎగ్జామ్ రాసినాం, మెరిట్లో ఉండి మేము ఉద్యోగాలను ఆశిస్తున్నాం. మీరందరూ కూడా ఒక పేపర్ మాత్రం కామన్గా అందరూ పట్టుకున్నారు, మీ చేతిలో కూడా ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ ఉద్దేశం ఏంది, ఏం డీటెయిల్ చెప్పాలి? సో ఇక్కడ ప్రధానంగా సార్ ఇది మా హాల్ టికెట్ కామన్గా జేఎల్కి, డిఎల్కి, పీజీటీకి ఒకటే కామన్ పేపర్లతోటి ఒకటే హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మేము ఎందుకు కోరుతున్నాం? సో ఒకళ్ళకే 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. సో ఈ ఉద్యోగాలు వచ్చిన విషయం కూడా ఎట్లా జరిగిందంటే అందరికీ హాల్ టికెట్ నెంబర్ సేమ్. జేఎల్ రిజల్ట్ చూసినా అవే హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి, పీజీటీ రిజల్ట్ చూసినా అవే హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి. సో ఒక్కరికే 3-4 ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక్క ఉద్యోగం చేస్తారులే కానీ 3-4 ఉద్యోగాలు అయితే చేయలేరు కదా. సో మీరు ఆ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చుంటే ఇట్లాంటి సమస్య వచ్చేది కాదు. సో ఈ నాన్ జాయినింగ్ వాళ్ళు ఒకటే జాయిన్ అవుతారో వాళ్ళకి నచ్చింది. ఈ నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి మా అందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.